ZBZ WCY TDX QEW అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. ఓకేమా, ఇక్కడ చాలా మంది ఎక్కడ ట్రాప్ లో పడతారంటే వాడు ZEZ అనగానే ZBZ అనగానే వీళ్ళిద్దరు సేమ్ వచ్చారు, ఇక్కడ సేమ్ లేదేంటి అంటే ఏం జరిగింది, వాడితో నీకేం పని, అటు నుంచి నీకు టక్కన ఐడియా రాకపోతే వాడితో ట్రై చేయకూడదు. ఓకేనా అమ్మా, ఎక్కడి నుంచి అయితే నాకు ఈజియెస్ట్ ఆన్సర్ వస్తుందో అక్కడ ట్రై చేయాలి, కానీ ఇక్కడైతే నేను భలే స్ట్రక్ అవుతాను, అయితే ఐ విల్ స్టార్ట్ హియర్, ఓకే ఇక్కడైతే నేను నా జీవితం మొత్తం బుగ్గిపాలైపోతుంది, నేను ఇక్కడికి వెళ్తా అనకూడదు కదా. నేను కూడా అదే చెప్తా అంట. ఓకేనా, అంటే ఎక్కడైతే నాకు డిఫికల్ట్గా అనిపించిందో అది వదిలేద్దాం, ఏది ఈజీగా అనిపిస్తుంది దాంతో ట్రై చేద్దాం. ఓకేనా రైట్, చూడమ్మా ఒకసారి. సో ZYXW నాకు లాస్ట్ వన్ డెడ్ ఈజీగా కనపడింది సార్. జెడ్కి ముందు వైకి ముందు ఎక్స్కి ముందు డబ్ల్యూ, అంటే డబ్ల్యూకి ముందు ఎవడు వి, అంటే లాస్ట్ ఆల్ఫాబెట్ అయితే వి సార్. ఇది ఓకే వీళ్ళిద్దరు నాట్ ఓకే కొట్టేసా. నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళ గురించి చూద్దామా. రైట్, ఒకసారి చూడమా. సో బికి తర్వాత సి తర్వాత డి తర్వాత ఈ, అంటే ఈ తర్వాత ఎఫ్, అంటే మిడిల్లో ఉండేవాడు ఎఫ్ సార్. సార్ అయిపోయింది సార్, ఆన్సర్ బి, ఏ అవసరం లేదు. ఓకేనా, ఇది చేయాల్సిన పద్ధతి. ఓకేనా, కాదు సార్ నాకు ఫస్ట్ వాడు ఏమన్యాయం చేశాడు సార్, వాడికి కూడా మనం లాజిక్ కనిపెడదాం సార్. కనిపెడదాం, ఎవడొద్దన్నాడు, ఖాళీగానే ఉన్నాగా క్లాస్లో, అంటే మనం నేర్చుకుందికేగా క్లాసు, అంతేగాని టైంలో అయిపోవాలా, ఓకే లేకపోతే బెస్ట్గా చెప్పడమే లాజిక్ కాదుగా. ఓకే, లాజిక్స్ కూడా నేర్చుకుందాం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. Z26 W23 T20 Q17 పొజిషన్ వాల్యూస్ రాశానమ్మా. అంటే -3 కదా, -3 కదా, అంటే నెక్స్ట్ కూడా -3 చేస్తే ఎవడమ్మా 14 అంటే ఎవడు N. సో ఆన్సర్ ఇస్ NFE. పర్ఫెక్ట్ సరిపోయింది కదా, ఇది చేయాల్సిన పని. ఓకేనా.